రాజేష్ వచ్చావా? రా కూర్చో, నీతో కొంచెం మాట్లాడాలి. ఎప్పుడూ ఆఫీస్ ఆఫీస్ గోల అదేనా? అదేం లేదమ్మా, కొంచెం వర్క్ ఎక్కువ ఉంది. టీ ఇవ్వు, ఫ్రెష్ అయి వస్తాను. అన్నాడు రాజేష్ ఆమె కళ్ళల్లోకి చూడకుండానే. రాజేష్ ఫ్రెష్ అయి రాగానే పద్మావతి వేడివేడి టీ కప్పును అతని చేతికిచ్చింది. ఆ తర్వాత అసలు విషయం మొదలుపెట్టింది. నాన్నా రాజేష్, మీ మేనమామ నిన్న ఫోన్ చేశారా? లావణ్యతో పెళ్లి గురించి అడిగితే నువ్వు ఇంకా ఏమీ చెప్పలేదని చెప్పాను. వాళ్లకు వేరే మంచి సంబంధాలు వస్తున్నాయట. నీకు లావణ్య అంటే ఇష్టమే కదరా? అమ్మా, ఇష్టము అయిష్టము కాదు. నాకు లావణ్య అంటే గౌరవం ఉంది. కానీ పెళ్ళంటే జీవితాంతం కలిసి ఉండే బంధం. నాకంటూ కొన్ని ఆలోచనలు ఉండవా? ఆలోచనలా? ఏముంటాయిరా? లావణ్య మనింటి అమ్మాయి. మనకు చిన్నప్పటి నుండి బాగా తెలుసు. పద్ధతిగా ఉంటుంది, మాకు తగ్గట్టుగా ఉంటుంది. ఈ రోజుల్లో చూస్తున్నావు కదా, చదువుకున్న అమ్మాయిలు ఎంత గడుగ్గాయిల్లో తెలుసా? వాళ్ళు వచ్చి ఈ ఇంట్లో రాజ్యం ఏలడం నాకు ఇష్టం లేదు. అమ్మా, నువ్వు ఎందుకు లావణ్య పట్ల అంత పట్టుదలతో ఉన్నావు? బిందు ఎంత మంచిదో నీకెలా చెప్పాలి? అని మనసులో అనుకుంటూ సతమతమవుతుంటాడు రాజేష్. పక్కన్నే పేపర్ చదువుకుంటున్న తండ్రి రఘురాం వారి వైపు చూశాడు. రఘురాం రిటైర్డ్ స్కూల్ టీచర్. మాటల్లో ధర్మం, న్యాయం ఉంటాయి. పద్మా, అంత పట్టుదల ఎందుకు నీకు? రాజేష్ ఏమంటున్నాడో వినాలి కదా. వాడు పెద్ద చదువులు చదివి మంచి ఉద్యోగం చేస్తున్నాడు. వాడికి నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి హక్కు ఉంటుంది. నువ్వు ఒత్తిడి చేస్తే ఎలా? ఇక చాలు, మీరు మధ్యలో మాట్లాడకండి. మీరెప్పుడూ వాడిని సపోర్ట్ చేస్తారు. మీ మాటలు విన్నాడు కాబట్టే నా మాటని కాదనే ధైర్యం వచ్చింది వాడికి. ఈ విషయం నాకు నా కొడుక్కి మధ్యది. మీరిందులో జోక్యం చేసుకోకండి. అమ్మా, నేను నీ మాటనేం కాదంటం లేదు. కానీ నాకు నచ్చిన అమ్మాయిని చేసుకోవాలని నాకు ఉంటుంది కదా. నచ్చిన అమ్మాయా? ఎవరు అమ్మాయి? ఎక్కడ దొరికింది? ఏం చేస్తుంది? నీతో పాటు నీ ఆఫీస్లో పనిచేస్తుందా? అంటూ పద్మావతి కోపంతో కళ్ళెర్ర చేసింది. రాజేష్కు గట్టిగా చెప్పాలనుంది, అవును, నేను బిందును ప్రేమిస్తున్నాను అని. కానీ ఆ క్షణంలో తల్లి కోపాన్ని చూసి వెనకడుగు వేశాడు. ఇంట్లో ప్రశాంతత చెడిపోకూడదని భయపడ్డాడు. అమ్మా, అలాంటి అమ్మాయి ఎవరూ లేరు. నాకింకా పెళ్లి గురించి తొందర లేదంతే. నాకు కొంచెం సమయం ఇవ్వు. అంత టైం లేదు రాజేష్. మీ మామయ్యకు ఏ విషయమూ చెప్పాలి. అక్కడ లావణ్యకు మంచి మంచి సంబంధాలు వస్తున్నాయట. ఆ పిల్ల మన ఇంటికే కోడలైతే మాకు సంతోషంగా ఉంటుంది. లావణ్య మాకిచ్చిన గౌరవం ఇంకెవరూ ఇవ్వరు. నువ్వు ఏమైనా అనుకోరా. వచ్చే వారంలో నువ్వు లావణ్యతో నిశ్చితార్థంకు ఒప్పుకోవాలి. లేదంటే ఈ జన్మలో నా మొహం చూడొద్దు. అంటూ పద్మావతి తన నిర్ణయాన్ని కఠినంగా చెప్పి గదిలోకి వెళ్ళిపోయింది. తల్లి అన్న మాటలకు రాజేష్ నిస్సత్తువగా ఉండిపోయాడు. అన్నయ్య ప్రకాష్, అతని భార్య జరిగిన సంభాషణంతా గది బయట నుండి చూసి మాట్లాడకుండా తలదించుకున్నారు. చెల్లెలు స్వాతి తన అన్న బాధను చూసి అతడి పక్కన కూర్చుంది. అన్నయ్య, నువ్వు ధైర్యంగా చెప్పు, ఎవరినైనా లవ్ చేశావా? అమ్మ కొంచెం కోప్పడుతుందిలే, తర్వాత సర్దుకుంటుంది అని స్వాతి గుసగుసగా మాట్లాడింది. లేదు స్వాతి, నేనెవరిని ప్రేమించినా అమ్మ అంత సులభంగా ఒప్పుకోదు. అయినా చిన్నపిల్లవి, నీకు ఈ విషయాలన్నీ ఎందుకు? నువ్వు చదువుపై దృష్టి పెట్టు. అని రాజేష్ ఆ విషయాన్ని దాటివేశాడు. రాజేష్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అతని జీవితం బయటకు చూస్తే అత్యంత ఆధునికంగా, విజయవంతంగా కనిపిస్తుంది. కానీ అతని ఆలోచనలు మాత్రం వేరే లోకంలో ఉండేవి. ఆ వేరే లోకం అతని ఇల్లు. ఆ ఇల్లు అతని తల్లి పద్మావతి. రాజేష్కు తన తల్లి అంటే అపారమైన ప్రేమ ఉంది. కానీ అంతకంటే ఎక్కువగా అతని పక్కనే అదే టీంలో కూర్చునే బిందుపై ప్రేమ ఉంది. బిందు, ఆమె నవ్వు, కళ్ళల్లో చురుకుదనం, కష్టమైన సమస్యలను కూడా చిటికెలో పరిష్కరించే ఆమె ఆలోచన ధోరణి రాజేష్కి ఎంతో నచ్చింది. ఆమెను తొలిసారి చూసినప్పుడే ప్రపంచం ఒక్కసారిగా నెమ్మదించినట్టు అనిపించింది. ఏడాదిలో వారి స్నేహం కాస్త ప్రేమగా మారింది. ఒకవైపు రాజేష్ ఆందోళన చెందుతుంటే మరోవైపు బిందు ఇంట్లోనూ పెళ్లి ఒత్తిడి పెరిగింది. ఒకరోజు రాత్రి ఇంటికి రాగానే బిందు తన అన్నయ్య వాళ్ళ గదిలోకి వెళ్ళింది. ఆమె వదిన సుజాత బిందు కంటే వయసులో పెద్దది. కానీ వారిద్దరి మధ్య తల్లి కూతుళ్ల బంధం కంటే బలమైన స్నేహబంధం ఉంది. సుజాతకు బిందు అంటే చాలా ప్రేమ. అన్ని విషయాలలో అండగా ఉండేది. వదినా,
నువ్వే నాకు ధైర్యం. ఇప్పుడే అమ్మా నాన్న వచ్చి కూర్చోబెట్టి ఈ వారంలో కొత్త సంబంధం గురించి మాట్లాడారు. వాళ్ళు ఫోటోలు చూపిస్తామన్నారు అని బిందు కంగారుగా చెప్పింది. తెలుసు బిందు, అత్తయ్య కూడా నీ పెళ్లి గురించి టెన్షన్ ఎక్కువైంది, అందుకే తొందర పెడుతున్నారు. వదినా, నేను రాజేష్ను ప్రేమిస్తున్న విషయం ఇంకెన్నాళ్ళు దాచాలి? నాకు భయంగా ఉంది. మా ప్రేమను వాళ్ళు అంగీకరిస్తారా? ప్రేమంటేనే ధైర్యం బిందు. ప్రేమ ఎవరిని బలహీనపరచకూడదు. నువ్వు రాజేష్తో మాట్లాడు. మీరిద్దరూ కలిసి ఒక నిర్ణయం తీసుకోండి. నా వైపు నుండి, మీ అన్నయ్య వైపు నుండి నేను మీకు పూర్తిగా సపోర్ట్ చేస్తాను. నీ సంతోషం కంటే మాకు ఏదీ ముఖ్యం కాదు అని భరోసా ఇచ్చింది. వదినా, రాజేష్ వాళ్ళమ్మ చాలా మొండి మనిషట. తన మేనకోడల్ని తన కొడుక్కి ఇవ్వాలని గట్టి పట్టుదలతో ఉందట. ఆ విషయం నాకు రాజేష్ చాలాసార్లు చెప్పాడు. అదే తనను వెనక్కు లాగుతోంది అని బిందు వివరించింది. కుటుంబం ఒత్తిడి ఎప్పుడూ ఉంటుంది బిందు, కానీ మీరిద్దరూ పెద్దవాళ్ళు, మంచి చెడు తెలుసు. మీరు తీసుకున్న నిర్ణయం సరైందైతే దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మీదే. కొన్నిసార్లు ధైర్యం చేసి తల్లిదండ్రుల నిర్ణయాలను సవాలు చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే ఇది మీ జీవితం అని వదిన అన్న మాటలకు బిందు మనసు కొంత తేలికైంది. తన ప్రేమను నిలబెట్టుకోవడానికి తన ఇంట్లో తన వదిన రూపంలో ఒక బలమైన మద్దతు ఉంది అని సంతోషపడింది. మరుసటి రోజు ఆఫీస్లో రాజేష్ బిందుతో ఇలా అంటాడు. బిందు, నేను మా అమ్మకు ధైర్యంగా మన విషయం చెప్పలేకపోతున్నాను. ఆమె ఆరోగ్యం గురించి, ఆమె మొండితనం గురించే నా భయం అంతా. ఒకవేళ నేను నిన్ను పెళ్లి చేసుకుంటే నన్ను ఖచ్చితంగా ఇంట్లో నుంచి పంపించేస్తుంది. ఆ తర్వాత తనకు ఏదైనా అయితే నేను తట్టుకోలేను అని అంటాడు రాజేష్. బిందు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. రాజేష్, నాకు కూడా ఇంట్లో ఒత్తిడి ఎక్కువైంది. నా తల్లిదండ్రులు మంచివాళ్లే, కానీ క్యాస్ట్ విషయంలో వాళ్ళు కూడా మొండివాళ్లే. నువ్వు ధైర్యం చేయకపోతే నేను వేరే వాళ్ళను పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. మనమిద్దరం ఇంకెంతకాలం ఇలా ఆఫీస్లో ప్రేమించుకుంటూ ఇంట్లో వాళ్లకు భయపడుతూ బతకాలి అని అంటుంది బిందు. బిందు బాధ రాజేష్ను తాకింది. అతనికి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ క్షణం నుండి వెనక్కు తగ్గితే జీవితాంతం పశ్చాత్తాపడాల్సి వస్తుంది అని అనుకుంటాడు రాజేష్. అలాగే మనసులో ఇలా అనుకుంటాడు. నేను మా అమ్మను బాధ పెట్టాలని అనుకోవడం లేదు, కానీ బిందును వదులుకుంటే నేను జీవితాంతం సంతోషంగా ఉండలేను. ఈ భయం, ఈ పిరికితనం నన్ను చంపుతోంది. ఇక కాదు, ధైర్యం చేయాలి. బంధాలు ముఖ్యమే, కానీ జీవిత భాగస్వామి కూడా ముఖ్యం. బిందు, నా జీవితంలో ఇంకొకరు లేరు, కేవలం నువ్వే. నేను ఈ సమస్యను ఇంకెంతకాలం దాచలేను. నువ్వు నన్ను నమ్ముతావా? నమ్ముతాను రాజేష్, నీకోసమే కదా ఇన్నాళ్ళు ఆగాను. అయితే ఈరోజు సాయంత్రం ఆఫీస్ అయిపోగానే మనము గుడి దగ్గర కలుసుకుందాం. అటు నుంచి నేరుగా మా ఇంటికి వెళ్దాం. గుడి దగ్గర ఇవాళ మనం పెళ్లి చేసుకుందాం అని అంటాడు రాజేష్. బిందు ఒక్క క్షణం ఆశ్చర్యపోయినా ఆ నిర్ణయం కరెక్టే అని అనుకుంది. అలాగే రాజేష్, ఈ రోజు నుండే మన కొత్త జీవితం మొదలవబోతుంది. దేవుడిపై భారం వేద్దాం అని అనుకున్నారు ఇద్దరు. సాయంత్రం 5 గంటలు. హైదరాబాద్ శివార్లలో ఉన్న ఒక పురాతన శివాలయం. ఆ రోజు గుడిలో జనం తక్కువగా ఉన్నారు. రాజేష్ గుడిమెట్లపై నిలబడి బిందు కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అతని గుండె వేగంగా కొట్టుకుంటోంది. అతని భుజంపై ఆఫీస్ బ్యాగ్ ఉంది. అందులో తాళి కొనుగోలు చేసి పట్టుకొచ్చిన ఒక చిన్న పెట్టె ఉంది. తన జీవితంలో అత్యంత ముఖ్యమైన, ప్రమాదకరమైన నిర్ణయం తీసుకోబోతున్నాడు. అప్పుడే బిందు అక్కడికి వచ్చింది. ఆమె చీర కట్టుకొని పద్ధతిగా ఉంది. ఈ నిర్ణయం తనలోనూ భయాన్ని, ఆనందాన్ని నింపింది. రాజేష్, నాకేదో కంగారుగా ఉంది. మనం ఇంట్లో వాళ్ళకు చెప్పి చేసుకుంటే బాగుండేదేమో కదా అని అడిగింది బిందు మెల్లగా. ఇంకెంతకాలం చెప్పేది బిందు? అమ్మకు నువ్వు నచ్చలేదంటే ఆ తర్వాత లావణ్యతో పెళ్లి చేయాలనే పట్టుదలతో ఉంటుంది. మనం ఇంట్లో చెప్పి తర్వాత పెళ్లి చేసుకునే వరకు వాళ్ళు వెయిట్ చేయరు అని అంటాడు రాజేష్. అలా అనుకోని ఇద్దరు మెల్లగా గుడి లోపలికి వెళ్ళారు. పూజారి వారిని చూసి, ఏం కావాలమ్మా అని అడిగాడు. పంతులు గారు, మేమిద్దరం ఈరోజు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాము. అప్పటికప్పుడు చేసుకోవాలని నిర్ణయించుకున్నాం కాబట్టి దయచేసి మాకు కొంచెం సహాయం చేయగలరా అని వినయంగా అడిగాడు రాజేష్.
పూజారి వారికి సహాయం చేయడానికి అంగీకరించాడు. ఈ తొందరపాటు పెళ్లి వెనుక ఉన్న కథను అర్థం చేసుకోకపోయినా వారి కళ్ళల్లో ఉన్న ప్రేమ, నిశ్చయాన్ని చూసి వారిని ఆశీర్వదించాలని నిర్ణయించుకున్నాడు. ఆలయం పక్కన చిన్న మండపంలో పెళ్లి తంతు మొదలైంది. వారికి వేరే బంధువులు, స్నేహితులు ఎవరూ లేరు. కేవలం వారిద్దరే. పూజారి మంత్రాలు చదువుతుంటే రాజేష్ చిన్న పసుపు తాడుని బిందు మెడలో కట్టాడు. ఆ క్షణం వారిద్దరి ఆందోళన మాయమై ఒక ప్రశాంతమైన ధైర్యం, ఆనందం వారి మనసుల్లో నిలిచాయి. వారిప్పుడు భార్యాభర్తలు. బిందు రాజేష్ను చూసి, రాజేష్, ఇప్పుడు నాకెలాంటి భయమూ లేదు. నా జీవితం నీతో మొదలైంది. మనం ఇద్దరం కలిస్తే దేన్నైనా ఎదుర్కోగలం అని అంటుంది బిందు. రాజేష్ బిందును దగ్గరకు తీసుకొని, అవును బిందు, ఈ గుడి, ఈ దేవుడే మన బంధానికి సాక్ష్యం. కానీ ఇప్పుడు మనకు నిజమైన సవాలు మొదలైంది. మనం ఈ పెళ్లిదండలతో మా ఇంటికి వెళ్తున్నాం అని అంటాడు రాజేష్. ఆ తర్వాత ఏం జరిగిందో మనము వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని కథలను వినడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే భాగంతో మళ్ళీ కలుసుకుందాం.